నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। 25 కేజీలు గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు। 11,06,000 నగదు, 3 సెల్ ఫోన్లు, కారు సీజ్। నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు। విశాఖ ఏజెన్సీ నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా కారులో తరలిస్తున్న 25 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ తెలిపారు। వీటికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి। విశాఖ ఏజెన్సీ నుండి గురువారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన పరశురాం అలియాస్ ప్రశాంత్, రవీంద్ర కారులో కృష్ణదేవిపేట వస్తున్నారు। ఈ నేపథ్యంలో స్థానిక అల్లూరి పార్క్ వద్ద కృష్ణదేవిపేట వై తారకేశ్వరరావు సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్నారు। అనుమానంతో కారును తనిఖీ చేపట్టుగా కార్ డిక్కీలో 2 ప్లాస్టిక్ సంచుల్లో 25 కిలోల గంజాయి ఉన్నట్లు, అలాగే ఇంజిన్ బోనెట్ క్రిందన 11,06,000 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు। దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమని తెలిపారు। పట్టుబడిన నిందితులు గత 4 రోజుల క్రితం కర్ణాటక నుండి విశాఖ ఏజెన్సీకి 12.5 లక్షలు తీసుకొచ్చి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చారని, పోలీసుల తనిఖీలు అధికమవడంతో 1,25,000 రూపాయలతో 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి మిగిలిన నగదును ఖర్చులు వాడుకున్నారని తెలిపారు। అందులో మిగిలిన నగదును గంజాయిని పట్టుకోవడం జరిగిందని సీఐ తెలిపారు। ఈ కార్యక్రమంలో కృష్ణదేవిపట్నం పోలీస్ సిబ్బంది చిరంజీవి, మూర్తి, రామారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు। అయిపోయింది సార్।